నమస్తే. కేటీఆర్ లేటెస్ట్‌గా ఒక కామెంట్ చేసిండు. ఇక నుంచి ఆట మొదలైంది, కాంగ్రెస్ పని అవుతుందంటూ కామెంట్ చేసిండు. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోహిన్ రెడ్డి గారు అన్నారు. సో, నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినాం. సో, ఎప్పుడైతే కేసీఆర్ గారు తోలొలుస్తానడో, ఎప్పుడైతే కేటీఆర్‌ను మొగోనువా కాదా అనడో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు లాగులో తొండలిస్తారో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ఒక బూతు పురాణమే పొలిటికల్ లీడర్ మాట్లాడుతున్న ఒక చర్చ జరుగుతున్నది. అసలు ఈ బూతులు ఎవరు మొదలుపెట్టిర్రు? ఎవరు ఫుల్ స్టాప్ పెడతారు? మీకు శ్రీశైలం గారు ఒక విషయం చెప్తా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ అయిండో అప్పుడే ఆట మొదలైంది. ఆ ఆటల రేవంత్ రెడ్డి గారు గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదే పదే చెప్పిండు కేసీఆర్ని తొక్కుతా ముఖ్యమంత్రి అవుతా అని. ఎందుకంటే 10 సంవత్సరాల నిరంకుశ పాలనకు చర్మగీతం పాడి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఒక్కొక్కటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ రేవంత్ రెడ్డి గారు మొత్తం హామీలన్నీ నెరవేరుస్తుంటే వీళ్ళ కడుపులో మంట స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఒక్కరోజు అసెంబ్లీకి రాడు. ఎందుకనంటే గత 10 సంవత్సరాల పాలన మీద కాంగ్రెస్ పార్టీ ఆయన ఎదురు ప్రశ్నలు వేస్తుందనే భయంతో అసెంబ్లీకి రావడం బంద్ చేసిండా, లేదా ఒక దళితుడు స్పీకర్ స్థానంలో ఉంటే దొర పోకడకు అడ్డం వస్తుందని చెప్పేసి అసెంబ్లీకి వస్తలేడు అనే దాని మీద ఫస్ట్ కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలి. రెండోది, అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు గుండు సున్నా వచ్చింది. దాన్ని రెఫరెండం అన్నారు. ఆ రెఫరెండంలో గుండు సున్నా వచ్చింది. తర్వాత 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి, దాన్ని కూడా రెఫరెండం అన్నారు. దాంట్లో కూడా గుండు సున్నా వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంతకన్నా మొదలు వచ్చింది, దాంట్లో కూడా గుండు సున్నా వచ్చింది. తర్వాత పంచాయత్ రాజ్ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రభావం చూపించిందో మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ అయిపోయినాక కూడా అప్పుడు పొక్కలకి వెళ్ళి పాము బయటికి వెళ్ళినట్టు మెల్లంగా బయటికి వెళ్ళిండు. ఆయన విషయం అంతా కక్కిండు. గంటన్నర ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పింది అంటే ఒక దొర, నేను దొరని, నేను చెప్పింది మీరు రాసుకోండి అనే విధంగానే కేసీఆర్ది స్టేట్మెంట్లు ఉన్నాయి. కానీ ఎక్కడైనా కానీ పాత్రికేయుల్లో నన్ను క్వశ్చన్లు అడగొద్దు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకా దొరపాలన ఉన్నా అనుకుంటున్నావా? ఒకటి దాంట్లో ఏమంటాడండి, తోలు తీస్తా అంటాడు. తర్వాత ఒక ఫ్యూచర్ సిటీ తొక్కల సిటీ అంటాడు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్తాడంట, ప్రళయం వస్తుందంట. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒడగొట్టింది. తోలు తీస్తా అంటున్నావు. తోలు ఎవరిది తీయాలి చెప్పన్నా? ఫస్ట్ నీ కొడుకు తోలు తీయాలి. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాక ఒక్క ఎలక్షన్ కూడా గెలవాలి. నీ అల్లుని తోలు అలవాలి పార్టీని ఎన్నుపోటు పొడుస్తున్నందుకు. లేదా నీ కోతూరు తోలు తీయాలి. నేను ఎదురు ప్రశ్న ప్రజాక్షేత్రంలో పోయి నిన్ని ప్రశ్నలు అడుగుతున్నందుకు వాళ్ళ తోలుది. వాళ్ళందరిని నిష్పెట్టి ముఖ్యమంత్రి తోలు తీస్తా అంటే మేము అందరం పిచ్చోళ్ళం మేడం కూర్చున్న వాళ్ళం. ముఖ్యమంత్రి తోలు తీస్తా అని వచ్చా ఒక ప్రతిపక్ష నాయకుడు. సరే, ఇవాళ కొడుకు బయటికి వెళ్తాడు. వాళ్ళ కొడుకు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మా నాన్న ఒక మహాత్మా గాంధీ, నేను మహాత్మా గాంధీ వారసుని, మా నాయన తెలంగాణ ఉద్యమం ఆయన్నే తీసుకొచ్చిండంట. వాళ్ళ ఇంట్లో ఒక్క బలిదానం కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించే దాంట్లో ఒక్క బలిదానం కాదు, కానీ 1200 మంది విద్యార్థులు చచ్చిపోతారు. ఆ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఏం చెప్పిండు? ఐఎమ్ ఆన్ రికార్డ్, సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఎవరు ఏమనుకున్నా మొగోడు మునగాడు మా నాయన, ఆయన కొడుకుని నేను, మా నాయన అంటే నాకు ఊకోబుద్ధి అవుతుందా? ఖచ్చితంగా నేను ఎడమకాల చెప్పు తీసుకొని తనాలనిపిస్తుందని రేవంత్ రెడ్డి గారిని వ్యాఖ్యానించారు. మరి ఇదేట చూడ. ఒక మాట చెప్తాను, వాళ్ళ నాయన మునగాడు అన్నాడు కదా, మొగాడు అన్నాడు కదా, ఆ మొగాడిని మునగాడిని కొట్టినది రేవంత్ రెడ్డి గారే కదా. అంటే ఈయన ఇంకా పెద్ద మునగాడే కదా మా రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ నాన్న మొగాడు మునగాడిని కొట్టినోడు రేవంత్ అన్ననే కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. చెప్పి కొట్టిండు. మరి వీళ్ళు చెప్పింది ఒక్క దాంట్లో కూడా సాధ్యం కాలేదు. ఇంకొకటి, ఆయన ఏమంటాడు, చెప్పుతో కొట్టాలే, ఇది ఇవ్వాలని ఏదో మాట్లాడిండంట. నేను చెప్తున్నా, అదంతా అక్కస్తోటి ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పు తీస్తే కాంగ్రెస్ కార్యకర్తలను బూట్లు తీసుకొని కొడతారు. అర్థమైందా? నువ్వు హుందాగా మాట్లాడితే మేము హుందాగా మాట్లాడతాం, నువ్వు చెప్పు అంటే మేము బూట్ అంటాం, నువ్వు తోలు తీస్తా అంటే నీ నరాలు తీస్తామంటాం మేము. మాకు లాంగ్వేజ్ రాదా?
అదే లాంగ్వేజ్ మీనే అంటున్నాడు కేటీఆర్. ఈ ఈ language- దిక్కుమాలిన ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒక మాట ఆ చెప్తా. కళ్ళుగుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా అంటున్నాడు. పేగులు తీసి మెడలేసుకుంటా అంటున్నాడు. ఆ లాగల తొండలు ఇస్తా అంటున్నాడు. కిషోర్ ముఖ్యమంత్రి మేము ఏడ చూలేనా అంటున్నాడు కదా కేటీఆర్. సరే మరి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది కదా, నాకు ఎవరో మొన్న ఒక వీడియో పంపించిండ్రు, ఒక్క నిమిషము ఆ వీడియో చూపిస్తా నేను. దాంట్లో ఆ తెలంగాణ మహాత్మా గాంధీ మొగాడు మునగాడు ఏదైతే కేటీఆర్ చెప్పిండో వాళ్ళ నాన్న గురించి ఒక చిన్న వీడియో మొన్న ఎవరో పంపించిండ్రు. దీంట్లో కొంతమంది బేవకూఫ్గాలు అదే పనిగా చెప్తున్నారు. ఆడుతున్న లంగనాటకం ఇలా బయట పడాలి. గుణం అని చెప్పి రెండ కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ సిగ్గులు లజ్జాయమని ఉంటే ఒక్క నిమిషం చూడండి, అన్ని సెకండ్ ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెట్టారు నాకు. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి. నీ మెడలు మంచుగా ఇస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం. జాగ్రత్త. దాని మామూలుగా అడుగుపెట్టి 6 ముక్కలు అవుతాం నా కొడుకు అనుకుంటున్నాం. ఈ గోకాసులు ఏం దగ్గర నలిసి పారిస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. ఏం పీకితందుకు పోతారు? ఏదో పీకినట్టు పడగొట్టినట్టు. ఇవన్నీ కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన లాంగ్వేజ్. నార్కే చీరేస్తా, కిషన్ రెడ్డి గారిని పట్టుకొని రండ మంత్రి కావన్నా మనకు, నలిపేస్తా, ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడింది ఎవరండి? కేసీఆర్ కాదా? కేసీఆర్ లాంగ్వేజ్ని చూసి తెలంగాణ సమాజం మొత్తం చెడిపోయింది. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 2 వేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడిండు, ఎవరిని పడతామని తిట్టిండు. ఈరోజు నొప్పిలేస్తుందా నీకు? సమాజాన్ని చెడగొట్టిండ్రు మీరు. ఈరోజు ముఖ్యమంత్రిని పట్టుకొని ఏదంట ఆ రోజు మాట్లాడతావా అంటే, మీకు ఒకటి చెప్తున్నా, నేను టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్న ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని మీద నోరు జారినరో ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు మాటలకు పరిమితం కాదు, చేతలకు పరిమితం అవుతారు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ పొగరు అహంకారము నీ ఇంట్లో పెట్టుకో. బయట చూపిస్తే ఇక్కడ ఎవ్వరు తక్కకోళ్ళు ఎవ్వరు లేరు. మా పౌరుషం ఏందో అసెంబ్లీలో చూపించినాం, మా పౌరుషం ఏందో పార్లమెంట్ ఎలక్షన్లో చూపించినాం, మా పౌరుషం ఏందో ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూపించినాం, తర్వాత బై ఎలక్షన్లో చూపించినాం, పంచాయత్ లోకల్ ఎలక్షన్స్లో కూడా చూపించినాం. ఖబర్దార్, ఇంకొకసారి నోరు జారితే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక కన్స్ట్రక్టివ్గా మీరు ఏదైనా సలహా సూచనలు ఇస్తే మా ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తారు. మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ నిష్పెట్టి మాట్లాడుడేంది? గుండె ఆగిపోతుంది అంటారు కదా. ఒక్కనాడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితేనే ముఖ్యమంత్రికి చెమటలు పట్టినాయి. ఒకవేళ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే గుండె ఆగిపోతుంది రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు కదా కేటీఆర్. చెమటలు ఓరుగు పట్టినే మీరే చూసిండ్రు. అలా నాయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే తెల్లారి అల్లుడు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, సాయంత్రం కొడుకు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడంగానే తెల్లారి చెప్పు, చెయ్యి, తోలు, తొక్క, ఇది అది అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడే దాంట్లో ఏదన్నా సబ్జెక్ట్ ఉందా, లేకపోతే ఏదన్నా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏమన్నా ఉందా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావు, 809 టీఎంసీల వాటర్లా 299 జాలని సంతకం పెట్టి నువ్వేనా కాదా? ఈరోజు దొంగ అన్నట్టు మాట్లాడుతున్నాడు మీ నాయన. ఇవన్నీ చర్చకు అసెంబ్లీకి రా, ఎవరు గుండె అవుతుందో ఆ రోజు చూద్దాం. తెలంగాణ ప్రజలకు అందరికి కూడా అసెంబ్లీ అనేది ఒక దేవాలయంలో కూర్చొని మాట్లాడదాం, బయట కూర్చొని కాదు. ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నాడు, మంచిగా ప్రిపేర్ అయిపోవాలి, కౌంటర్లు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. ఈసారి కేసీఆర్ వచ్చుడు పక్కన ఒక చర్చ జరుగుతున్నది, వస్తే తట్టుకుంటారా మీరు? శ్రీశైలం గారు ఒక మాట చెప్తా, ఆయన అసెంబ్లీకి రాకపోతే మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీకు గుర్తుందో లేదో, ప్రజాభవన్లో పోయి ఈ వాటర్ దాని మీద ఆ రోజు ఒక సెమినార్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఆ రోజు అసెంబ్లీకి ఆహ్వానించారు, రాలే. ఒకవేళ నీకు అసెంబ్లీకి వచ్చి ఇష్టం లేకపోతే మా క్యాబినెట్ని మొత్తం తీసుకుపోయి మీ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో అసెంబ్లీని పెడతా అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు. దానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు దయచేసి కేసీఆర్ గారు, మేము తెలంగాణ సమాజం అందరినీ కూడా, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకునివి కదా, ఒక ప్రతిపక్ష నాయకుని హోదాకు ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో మీరు అక్కడ ఎండగట్టండి. ప్రభుత్వం ఆ రోజు మీకు సమాధానం ఇస్తుంది, అక్కడ తేలిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు ఇక బయట మాట్లాడి ఆ వేదికల మీద ఈ వేదికల మీద నేను మాట్లాడిందే మీరు రాసుకోండి, మీరు ప్రశ్నలు అడగొద్దు. ప్రశ్నలు అడిగితే తెలుస్తుంది నీ బిడ్డ ఎందుకు మాట్లాడుతుంది. మరి
పోని ప్రజల్ని ఇచ్చిపెట్టు, నీ సొంత కూతురు, నీ రక్తం పంచుకున్న కూతురు నీ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నది, దానికి జవాబు ఎందుకు ఇస్తలేవు? ఆమె చేస్తున్న ఎలిగేషన్స్ కూడా మీరు యాక్షన్ తీసుకుంటారా? మాధవరం మీద కావచ్చు, లేకపోతే అక్కడ నిరంజన్ మీద కావచ్చు, వీళ్ళందరి మీద ఆమె కొన్ని కామెంట్ చేస్తుంది. మీరు అధికారంలో యాక్షన్ తీసుకుంటారా? మరి మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో మీకు చూస్తున్నారు. ఇక్కడ బంధు ప్రీతి కానీ ఎవ్వరికి కూడా ఇక్కడ తావు లేదు. ముఖ్యమంత్రి గారు ఎట్లా ప్రజాపాలన చేస్తుంది అనేది మీకు అర్థమవుతున్నది. దాని రిజల్ట్సే మీకు లాస్ట్ 2 సంవత్సరాలలో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే చెప్పినరో ఈ ఎలక్షనే కాదు, వచ్చే ఎలక్షన్ కూడా మేమే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా వస్తుంది. ఆ రోజు చెప్తున్నాం కదా, ఈరోజు అదే గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట కూడా ఓడగొడతాం. ఇలాగని నువ్వు మాట్లాడుకుంటా పోతే ప్రజలు చూస్తూ ఊకోరు. మిమ్మల్ని సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో కూడా ఓడగొడతాం. దమ్ముంటే మీ ఎలక్షన్ మీరు కాపాడుకోండి. మీరు కొడంగల్కి వచ్చి రేవంత్ అన్న ఇంటికే కూడా బీకలేరు, కానీ మీ ఎలక్షన్స్ మీరు గెలవడానికి కోసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకోండి. లేకపోతే మీరు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీ చేతులు ఉండదని చెప్పేసి నేను వాళ్ళకు సూచన ఇస్తున్నా. మీరు ఉందగా మాట్లాడండి, మేము ఉందగా మాట్లాడతాం. మీరు రెచ్చగొడతారా, మేము రెచ్చిపోతాం. కాబట్టి ఖబర్దార్, మీరు దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మీ అందరినీ కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పి నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అసెంబ్లీ మీద మాత్రం తెలంగాణ ప్రజలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈ అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా రాడా, వస్తే ఎట్టుంటుంది, రాకపోతే ఎట్టుంటుంది అనే చాలా ఇంట్రెస్ట్గా మిలియన్ ఆఫ్ క్వశ్చన్స్తో తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, అటువంటి దేవాలయంలోనే మేము ఖచ్చితంగా కేసీఆర్ వచ్చినా రాకపోయినా మరి ప్రతిపక్ష 10 ఏళ్ల పరిపాలన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎట్లుండబోతున్నది అసెంబ్లీ అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.